హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నాం అంటే ఏం టాపిక్ అంటే పిల్లల గురించి అండి. పిల్లలంటే మరీ బుడ్డి పిల్లలు కాదు, పెద్ద పిల్లలు గురించే చూడబోతున్నాం. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది, చూడండి. చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో టిప్స్ నచ్చినట్లయితే అవి మీరు ఫాలో చేసి మీ పిల్లల్ని పెంచుకోండి. మీడియంగా ఉన్న పిల్లలను కూడా కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం దిద్దుకోవచ్చు. పెద్ద పిల్లల్ని మార్చడం కొంచెం కష్టం, పెరిగిపోయారు కదా ఆల్రెడీ, కష్టం. వీడియో బాగుంటుంది, నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియోలో ఏమంటే పిల్లల్ని ఎలా పెంచుకోవాలి తల్లిదండ్రులు. ఇందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు కదా. ఫస్ట్ మనం అబ్బాయిల గురించి చూద్దామండి, తర్వాత అమ్మాయిల గురించి చూద్దాం. విడివిడిగా చెప్తాను, సరేనా, మీకు అర్థమయ్యేలాగా. ఏమంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నాయండి. వాళ్ళు ఏమంటే చాలా కష్టపడి పైకి వచ్చారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కష్టపడి జాబ్ చేస్తూ, వాళ్ళకి వచ్చే మనీలో రియల్ ఎస్టేట్ చేస్తూ, ఇట్లా విధాలుగా బిజినెస్ చేస్తూ కష్టపడి మనీని సంపాదించారు, బాగా సంపాదించారు. వాళ్ళకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదన్నమాట. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ శాలరీని దాచిపెట్టుకొని, కొంత లోన్ వేసి తీసుకొని, దాన్ని ఇన్వెస్ట్ చేసి, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సంపాదించుకున్నారు. అయితే వీళ్ళ 6 వచ్చి మిడిల్ క్లాస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళండి. ఇప్పుడు వచ్చి క్రోర్స్లో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి ఒక బాబు ఒక పాప అలానే ఉన్నారనమాట. వీళ్ళు వచ్చేసి బాబుకి కొంచెం ఎక్కువ గారాబం పాప కంటే కూడా. ఎప్పుడైనా తల్లికి వచ్చి మగపిల్లలంటే ఎక్కువ ఇష్టపడతారు, తండ్రి వచ్చి ఆడపిల్లల్ని ఇష్టపడతారు కదా, అది సహజం. అది ఆది కాలం నుంచి అలా వస్తూనే ఉంది. ఈ తల్లులు వచ్చి మగపిల్లలు అని చెప్పేసి చాలా గారాబం చేయటం అనమాట. మనమే కష్టపడి పైకి వచ్చాం, తండ్రి కూడా మనమే కష్టపడి పైకి వచ్చాం, సంపాదించాం. మనం చిన్నప్పుడు ఏమి అనుభవించాలి మన బాల్యంలో. మన పిల్లలు అలా ఉండకూడదు, బాగా ఎంజాయ్ చేయాలనే దాంతోనే ఆలోచించారు. కానీ వీళ్ళు ఇలా గారాబం చేయడం వల్ల పెద్ద అయితే పాడైపోతారే అని వీళ్ళు ఎప్పుడు ఆ కోణాన ఆలోచించలేదన్నమాట. ఏది అడిగితే అది కొనిపించడం, ఎంత మనీ అడిగితే అంత ఇవ్వడం, ఇలా చేస్తూ ఉన్నారు. అసలు పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి? గారాబంగా, అల్లారు ముద్దుగా, వాళ్ళు అడిగినవన్నీ కొనిపిస్తూ, ఎంత మనీ అడిగితే అంత ఇస్తూ ఇలా పెంచుకోవాలి కదా. ఇలా పెంచకూడదు. మన దగ్గర ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వాళ్ళ ముందు డిస్కస్ చేయకూడదు. ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత మనీ ఉంది, ఇంత ఉంది, అంత ఉంది అని అసలు పిల్లలకి చెప్పకూడదు. చదువుకోండి బాగా, మీ చదువుకు కావాల్సింది ఏమేమి కావాలి అవన్నీ మేము చూసుకుంటాం, ఖర్చు పెడతాం. అలానే అడిగిన ప్రతిదాన్ని మనం కొనివ్వకూడదు. అప్పుడు వాళ్ళకి కష్టం ఎలా తెలుస్తుంది? అడగగానే వెంటనే వచ్చేసింది అనుకోండి, కష్టం ఎలా తెలిసిద్ది? వాళ్ళు అనుకుంటారు మనం బాగా వసతిగానే ఉన్నాము, ఏది అడిగినా కూడా మన అమ్మ నాన్న మనకు కొనిపిస్తారు, ప్రాబ్లం లేదనే మైండ్ సెట్కి వస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కనిపించిన ప్రతిదీ అడుగుతారు. అవసరం ఉందా లేదా, వీళ్ళు అడిగే వస్తువులు యూజ్ అవుతుందా లేదా ఆలోచించే కొనిపించాలి. అన్నీ అడగగానే ఇవ్వకూడదు, అలా చేతిలో డబ్బు ఇవ్వకూడదు పిల్లలకి కదా. ఇలా చేయకుండా వాళ్ళు అడిగినవన్నీ కొనిపిస్తూ అన్నీ చేస్తూ ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు. అయిపోయిన తర్వాత ఏమి, ఫస్ట్ బైక్ని ల్యాక్స్లో పెట్టి కొన్నారు. ఆ బైక్ వద్దనేసి ఒకళ్ళ ఇంట్లో వద్దు, కార్ కావాలి. కార్ ఎంతలో కావాలి? 20 lakhs పైనే ఉండాలి, కింద ఉండకూడదు. సరే అడుగుతున్నారు, కొనిపించారు. అంతవరకు బాగానే పోతా ఉంది. ఇప్పుడు ఏమైందంటే కారుని తండ్రి టచ్ చేయకూడదు. పెట్రోల్ ఖర్చు, మిగిలిన మెయింటెనెన్స్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ అన్నీ తండ్రి దగ్గర నుంచే తీసుకుంటాడు. తండ్రి అడుగుతున్నాడు, అన్నీ నేను చేస్తున్నా, నేను కొనిపిస్తున్నా. అప్పుడు ఈ కారు నేను టచ్ చేయకూడదా? ఏమవుతుందంటే అవన్నీ టచ్ చేయకూడదంట. కొనిపించేది నేను టచ్ చేయకూడదా? ఇంకొక విషయం అంటే పిల్లలు సంపాదిస్తున్నారండి, సంపాదించే సంపాదనని సేవ్ చేసుకోవట్లా. ఫుల్ అలానే ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్ళటం, తినటం, ఇలా ఖాళీ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మీరు సంపాదించింది మాకు ఇవ్వద్దు, దాచిపెట్టుకోండి. కొంత ఖర్చు పెట్టుకోండి, కొంత దాచిపెట్టుకోండి. రేపు మీ వైఫ్ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? అప్పుడు కూడా వచ్చి అమ్మా నాన్న డబ్బులు ఇవ్వండి, నా వైఫ్ ఇది అడిగింది అది అడిగిందంటే మీ వైఫ్ మిమ్మల్ని మీకు మర్యాద ఇస్తుందా అని పేరెంట్స్ అడుగుతున్నారు. అవన్నీ మాకు తెలియదు, మేము ఇలానే ఉంటాం, ఎంత చెప్పినా కూడా వినడంలా. ఇప్పుడు కూర్చొని బాధపడుతున్నారు. మా ఆడపిల్లలు అలా లేరు, చదువుకుంటున్నారు, ఈ పిల్లలు చెప్పిన మాట వినడంలా, మేమే తప్పు చేసాం. ఇలా ఇప్పుడు బాధపడడం వల్ల
మనం చేసిన తప్పుని వాపస్ తీసుకోగలమా? వాళ్ళు మారగలరా? పెద్ద పిల్లలు అయిపోయారు కదా! ఎప్పుడైనా తల్లిదండ్రులు చెప్పాను కదా! కష్ట సుఖం తెలిసేలాగా పెంచాలి. మనకున్న ఆస్తిపాస్తుల్ని వాళ్ళకి చూపించకూడదు. మీరేం చదువుకుంటారో చదువుకోండి. మేము అన్నిటికి ఖర్చు పెడతాం. అయితే మాకెవరు సపోర్ట్ చేయలా. అలానే మీకు మేము సపోర్ట్ చెయ్యం. చదివించేంత వరకే మా బాధ్యత. మీరు కష్టపడి పైకి రండి. మేమెలా వచ్చాము? వచ్చాము గదా! అలానే మీరు కూడా రండి. ఒక మంచి జాబ్ సంపాదించుకుంటారా? లేతే ఇంకేదన్నా జేస్తారా? చెయ్యండి. ఆ వచ్చిన దాన్ని మాలాగానే మీరు గూడా డెవలప్ జేసుకోండి. అంతే చదివించే వరకు. అని ఇలా గనక మనం కొంచెం అంటే మనం సపోర్టివ్‌గానే ఉంటాం. ఉన్నా కూడా చూపించుకోకూడదు పిల్లల ముందు. చూపించినట్లయితే ఏమైద్ది? వాళ్ళకొక ధీమా వస్తది. మన తల్లిదండ్రులు బాగా సంపాదించారు. మనకేమి? అని ఇలానే ఒక బాబుని అమెరికా పంపించారనమాట. ఆ అబ్బాయి ఇష్టపడే యూఎస్ ఎళ్ళాడు. ఒక ఐఐటీ స్టూడెంట్ అనుకోండి ఆ అబ్బాయి. ఇక్కడే లాక్స్‌లో సాలరీకి జాబ్ వచ్చింది. వాళ్ళ నాన్న సరే అక్కనే మ్యారేజ్ చేసి పంపించాను. నువ్వు మా దగ్గర ఉండు నాన్న అంటే, ఆ! ఆ! అంటూ గమ్మున వాళ్ళ అమ్మ సపోర్ట్ అనమాట అబ్బాయికి. అమ్మకు తెలుసు అప్లై చేసుకునేదన్నీ. గమ్మునుండి సీట్ దొరికిన తర్వాత నేనెళ్తున్నా. నేను వెళ్ళేదే రాలి. నాకెక్కడొద్దు. అక్కడే బాగా సాలరీ. పంపించారు. పంపించిన తర్వాత అక్కడికెళ్ళి ఏం మనీ సేవ్ చేయట్ల. అన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. లోన్ 40,00,000 50,00,000 ఎంతో లోన్ తీశారు. ఈ తండ్రి అడుగుతున్నాడు, "ఎలా లోన్ కడతావు నువ్వు? అన్నీ ఖర్చు పెడుతున్నావే? లోన్ కట్టాలి కదా!" అంటే ఆ అబ్బాయి ఏంటిది మా తండ్రి విచ్చలవిడిగా సంపాదించి పెట్టుకున్నాడు. అందులో తీసి కట్టని ఏముంది? కట్టలేడా? అని ఒక ధీమాతో మనీ అన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడు. లేదురా డబుల్ అయిపోతది. 50,00,000 దానికి ఒక 30,00,000 ఏసి 80,00,000 అయ్యిద్ది కట్టు. అంతవరకన్నా కట్టు లోన్ వరకు అంటే అసలు వినడంలా. మొత్తం మనీని ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు లబోదిబో అంటున్నారు. ఏం జేయాలి? ఏం జేయాలి? అని. ఏం చేస్తాం? ఏం జేయలేం. వాళ్ళేమన్నా కడతారులే వాళ్ళు చూసుకుందాం అనేది. ఇలా ఈ పిల్లలు పెరగడానికి కారణం ఎవరు? పేరెంట్సే. పిల్లలు పుట్టినప్పుడే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళని ఉండరండి. పుట్టిన తర్వాత మనం పెంచే తీరులోనే వాళ్ళు మంచి వాళ్ళగా పెరగొచ్చు, చెడ్డవాళ్ళగా పెరగొచ్చు. ఏదైనా ఛాన్స్ ఉందన్నమాట. మనం పిల్లల్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఏదో స్కూలుకి పంపించామని చదివించామని కాకుండా వాళ్ళు ఎలా మసులుకుంటున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, సక్రమంగా చదువుకుంటున్నారా, వెళ్తున్నారా, కరెక్ట్గా వస్తున్నారా, ఒక టైం తర్వాత బయటకు వెళ్ళకూడదు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి అలానే మనీ యొక్క వాల్యూ తెలిసేలాగా చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి పెంచామనుకోండి, వాళ్ళు వేరే దారికి వెళ్ళమన్నా కూడా వెళ్ళరు. వాళ్ళకి అన్ని విషయాలు మనం చిన్నప్పటి నుంచే చెప్పి పెంచుతున్నాం కాబట్టి. ఆ తర్వాత ఎక్కడ చెడిపోతారు? చెడిపోరు. అలా కాకుండా ఓవర్ గారాబంగా ఇక్కడొచ్చి మగపిల్లల్ని సింగకుట్టి అంటారండి. సింగకుట్టి సింగం అంటే సింహం అనమాట. కుట్టి అంటే సింహం యొక్క కుట్టి అంట. అలా మగపిల్లలు అంటే సింహంతో పోల్చి వాళ్ళకి ఎక్కువ గారాబం ఇచ్చి తల్లిదండ్రులు అడిగినవన్నీ కొనిపించి అడక్కముందే కొంతమంది అకౌంట్లో ల్యాక్స్‌లో మనీ ఏస్తున్నారు కొంతమంది. ఈ 6 ఫ్యామిలీస్‌లో ఒకళ్ళు. అప్పుడు ఆ అబ్బాయి మాట వింటాడా? వినడు. ఇప్పుడొచ్చి అయ్యయ్యో! పాడు చేశామని బాధపడితే ఎలా చెప్పండి? అవన్నిటికి కారణం మనమే కదా! అందుకని పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోండి. మొక్కై వంగనిది మ్రానై వంగన అంటున్నారు. ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడే మనం మంచిగా మలుచుకోవాలి. ఎటు తిప్పితే అటు తిరిగి పెరిగిద్ది. అదే వృక్షం అయిన తర్వాత దాన్ని తిప్పగలమా? తిప్పలేం. అలానే పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి మనం పెంచే తీరులోనే ఉంటది వాళ్ళు మంచిగా పెరగడం గాని అని. ఇంకొంతమంది డొనేషన్ కట్టి చదివిస్తున్నారు మంచి కాలేజీలో. మంచి జాబ్ వస్తది పర్వాలని చెప్పేసి. ఆ పిల్లలు జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో శాలరీ ఇవ్వట్ల పేరెంట్స్‌కి. ఇవ్వకుండా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అడుగుతున్నారు. అంత కష్టపడి మేము డొనేషన్ కట్టి చేర్పించాం కదా! వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని కొంతమంది ఉన్నారు కదండీ! అప్పో చొప్పో చేసి కడతారు. కొంచెమన్నా ఇవ్వండి అమౌంట్ మొత్తం ఖర్చు పెట్టకండి అంటే వింటున్నారా? వినడం. ఇలా ఉంది పరిస్థితి. దీనికి కారణం మనం. మనం కొంత ఫుల్ కాకపోయినా కొంత మనది ఉంటదనమాట పిల్లల పైన. అందుకని పేరెంట్స్ అయిన మీరు చక్కగా చిన్నప్పటి నుంచే మంచి చెడ్డ చెప్పి పిల్లల్ని పెంచుకోండి. ఇప్పుడు ఆడపిల్లల్ని ఎలా పెంచాలి చూద్దాం. ఆడపిల్లల్ని ఎలా పెంచాలంటే బోల్డ్‌గా పెంచాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఉన్నారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలానే కష్ట సుఖం చెప్పేసి మన దగ్గర ఉన్న మనీని చూపించకుండా జాగ్రత్తగా ఇలా దాచిపెట్టుకోవాలి, సేవ్ చేయాలి అని అన్నీ చెప్పి పెంచినట్లయితే వాళ్ళు కూడా మంచిగా పెరుగుతారు. సరే పిల్లల్ని పంపించాం స్కూల్‌కి వాళ్ళే వస్తారని ఉండకుండా మనం వెళ్ళి చూసుకోవాలన్నమాట. మా పాపని మేము వ్యాన్‌లో పంపించేవాళ్ళమండి ఫస్ట్.
అప్పుడు ఆ వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు గదా! అందరితో జోక్స్ ఏస్తూ ఎలానో మాట్లాడుతూ ఉన్నారు. ఫిఫ్తో ఏమో చదువుతున్నప్పుడు. అప్పుడు కొంతమంది పిల్లలు మా పాప చెప్పారు. "మేము వెళ్ళం వ్యాన్‌లో బావుండలేదని. నచ్చలేదా?" ఆగిపోయింది. ఆపేసి మేమే తీసుకెళ్ళాం. మార్చి మార్చి హస్బెండ్, నేను ఎవరికి వీలుంటే వాళ్ళు. పొద్దున్నే వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేవాళ్ళమండి. 3 స్టాపింగ్స్ దించేసి వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళేవాళ్ళం. నడిచెళ్ళేదాన్ని మధ్యాహ్నం. కొంతమందున్నారు పక్కన వాళ్ళొచ్చేవాళ్ళు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఎళ్ళేసి, ఇచ్చేసి మళ్ళొచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక 1 అవరో, 1 ½ అవరో ఇంట్లో పనులన్నీ చేసుకొని, మళ్ళీ స్కూలుకెళ్ళేదాన్ని. ఒక 20 మినిట్స్ ముందే బయలుదేరి. వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే బెల్ కొట్టగానే తీసుకొని మళ్ళీ బస్సులో వచ్చేవాళ్ళం వచ్చేటప్పుడు. ఇలా ఎల్‌కేజీ నుంచి కాలేజ్ అయిపోయే వరకు మేము తిరుగుతూనే ఉన్నామండి. అలానే పిల్లలకి మనం ఒకటే అలవాటు చేయాలి. ఆడపిల్లలకైనా, మగపిల్లలకి. స్కూల్లో ఏం జరిగింది చెప్పండి? ఎలా పోయింది ఈరోజు? అలా పిల్లలకి అలవాటు చేశామనుకోండి, ప్రతిరోజు వాళ్ళు రాగానే మనం అడక్కపోయినా కూడా చెప్తారు. అలానే గుడ్ టచ్ అంటే ఏంది? బ్యాడ్ టచ్ అంటే ఏంది? పిల్లలకి నేర్పించాలి ఆడపిల్లలకి. ఈరోజు ఎలా మీతో బిహేవ్ చేశారు? ఎవరైనా మిస్‌బిహేవ్ చేస్తున్నారా? ఏంటి? మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్తున్నాం కదా! అని అడిగి చూసి ఎలాంటి పిల్లలతో చేరుతున్నారు? మంచి పిల్లలతోనే చేరుతున్నారా? మంచిగా ఉన్నాయి అలవాట్లు గమనిస్తూ ఉండాలండి. మనకి ఈ పిల్లలు కొంచెం పెద్దయి మెచ్యూరిటీ వచ్చే వరకు మనకు కొంచెం కష్టమే. మనం కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటది. మన టయాన్ని గానీ అన్నిటిని. అలా చేసుకున్నట్లయితే పిల్లలు ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత వాళ్ళకే మంచి, చెడ్డ అన్నీ తెలుస్తది. అలానే ఎవరిచ్చేవి తీసుకోకూడదు, తినకూడదు ఇవన్నీ కూడా పిల్లలకి జెప్పిచ్చాలండి. కొంతమందికి తెలీదు. ఇస్తే చాక్లేట్ అంటే తీసేసుకుంటారు. అలా అన్నీ తీసుకోకూడదు. ఎవ్వరి దగ్గర తీసుకోకూడదు. కంపల్ చేసిస్తే అట్లా పక్కన పెట్టుకోండి. తర్వాత తింటామని. తినకండి. అలా అన్నీ నేర్పిచ్చాలి. ఏమంటే ఆడపిల్లల్ని ఈ రోజుల్లో స్కూలుకి గాని, ఎక్కడికి పంపించినా గూడా కొంచెం భయంగానే ఉంది గదా! వచ్చే వరకు, ఇంటికొచ్చే వరకు. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, దీపాలు పెట్టుకోనంటారు. ఒత్తులు పెట్టుకొని చూడాల్సొస్తది. అలా మేమైతే ఎల్‌కేజీ నుంచి కాలేజ్ అయిపోయే వరకు తిరుగుతూనే ఉన్నామండి వెనకాల. అంటే మిమ్మల్ని అలా తిరగమనడంలా అయితే గమనించాలి మనం. పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. అలానే వాళ్ళకి ధైర్యాన్నిచ్చి మనం పెంచాలి. ఏదున్నా ఫేస్ చేసేలాగా ఆడపిల్లలు. కొంతమంది అలానే ఉంచుకుంటారనమాట. వాళ్ళకేమి చెప్పించరు. ఏమీ తెలీదు. ఇన్నోసెంట్‌గా ఉంటారు. అలా గాకుండా అమ్మ ఇలా ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇలా అలా ఉంది. ఇలా నడుచుకోండి. ఏదన్నా ఉంటే భయపడకండి. ఏమన్నా వచ్చి మా దగ్గర చెప్పండి. మేము జూసుకుంటాం అనే ధైర్యం ఇచ్చినట్లయితే పిల్లలు ఏం జరిగినా గూడా వచ్చి మన దగ్గర చెప్తారండి. అలా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి విషయాలు. వీడియో గూడా చాలా లెంతీగా అయిపోతది. ఇప్పుడు ఇందులో నుంచి ఏం తెలుస్తుందంటే, అంతకుముందు చూసారంటే బాలమిత్ర, చందమామ మంచి మంచి స్టోరీస్, మోరల్ స్టోరీస్ ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. నానమ్మలు, అమ్మమ్మలు మనం చెప్పేవాళ్ళం. లేతే ఆ బుక్స్ ఇచ్చి చదవమనేవాళ్ళం, చదువుకునేవాళ్ళు. మంచి మోరల్ స్టోరీస్ చదవడం వలన వాళ్ళ బుద్ధి గూడా మంచిగా ఉంటదండి. మంచి మంచి కథలు. దాంట్లో ఉన్న నీతిని తెలుసుకొని వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇలానే నడుచుకోవాలి అనుకోని అలా నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు బుక్స్ చదవడానికి టైం లేదు. టీవీ ప్రపంచం వచ్చేసింది. ఫోను ప్రపంచం వచ్చింది. ఎంతసేపు ఇందులో పడేసి ఇందులోనే చూస్తూ ఉన్నారు. అలానే పిల్లలకి ఫోన్ అనేది అస్సలు ఇవ్వకండి. పెద్దయిన తర్వాత వాళ్ళకి కావాలంటే అప్పుడు మనం కొనియొచ్చు. చిన్నప్పుడే ఫోన్‌లు ఇచ్చి అస్సలు పాడు చేయకండి. అందులో ఏమేమో ఉంటాయి. పిల్లలకి తెలీదు గదా! నొక్కి అన్నీ చూస్తూ ఉంటారు. అందుకని ఫోన్‌లనేది అలవాటు చేయకండి. ఇలా బుక్స్ ఇచ్చేసి స్టోరీస్ చెప్పించండి. అలానే దైవభక్తి ఉండేలాగా చూసుకోండి. పూజ చేయండి రోజు. స్నానం చేసి రాగానే దండం పెట్టుకోండి. ఇలా ఉంటే దేవుడు మంచిగా చూస్తాడు. లేదా కళ్ళు పొడుస్తాడు. ఇలాంటి తప్పులు చేస్తే ఇలా దండిస్తాడు. ఇవన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి భయము ఉంటది, భక్తి ఉంటదనమాట. అమ్మో! ఇవన్నీ చెయ్యకూడదా అని అలా మంచి వేలో పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు రామాయణం వస్తుంది టీవీలో చూడండి అందరూ. చాలా బావుంది గదా! మంచి నీతి ఉంది. అందులో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలని. ఇలాంటియన్నీ మనం చెప్పాలి. మన టయాన్ని అటు పెట్టేసి, పిల్లల్ని అక్కడ పడేసి టీవీ చూడకుండా వీళ్ళకి ఇలాంటి స్టోరీసు, అలానే మంచిగా ఆడిపించడం, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలండి. ఇవన్నీ చేసినట్లయితే పిల్లలు ఎలా చెడు దారిలో వెళ్తారు? వెళ్ళరు. అందుకని ప్రతి పేరెంట్ వాళ్ళొక టయాన్ని కేటాయించండి పిల్లల కోసం. గారాబం అనేది అస్సలంటే అస్సలు చెయ్యకండి. ఆ గారాబం వలన పిల్లలు చెడిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మన దారికి రమ్మంటే చాలా కష్టం కదా! ఏమేమో జరుగుతున్నాయి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవటం చాలా ముఖ్యం. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి పెడతాను. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.